ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బొమ్మరాజ్పేట్ తహసీల్దార్ పద్మావతికి మండల జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజీఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వడ్నాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అనేక సమస్యల్లో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా అనేక సమస్యలు నేటికి పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వివిధ రూపాల్లో సీఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా, మండల ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ వేసి తర్వాత నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బాకారం మల్లయ్య, తపస్ బొమ్మరాజ్పేట్ మండల శాఖ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్, ఎస్జిటి ఉపాధ్యాయుల ఫోరం కన్వీనర్ ఆదర్శ్, రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ నాయకులు శ్రీకాంత్, ఆర్ఐ శిరీష, జిల్లా ప్రధాన కార్యదర్శి మలిగేర్ రాజు, మండల జేపీఓ అధ్యక్షులు ఏ శ్రీనివాస్, జీపీఓలు సాయిలు, పుష్పలత, రాములు, వెంకటయ్య, రెవెన్యూ సిబ్బంది వెంకటరాములు, కృష్ణమూర్తి, చందరు, ఇమ్రాన్, సత్యం, శ్రీనివాస్, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి, హెల్త్ కార్డు తక్షణమే అమలు చేయాలని కోరడం జరుగుతుంది. అలాగే సిఎస్ రద్దు చేసి ఓపెన్ విధానాన్ని పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1వ తేదీ ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని కోరడం జరుగుతుంది. న్యాయబద్ధమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలో సిఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే బీఆర్సీ కమిటీని వెంటనే ఉద్యోగుల ఐక్యత